ఎన్నికల పోలింగ్కు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంది, ఎలా జరుగుతోంది, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనే దానిపై పూర్తి సమాచారం అందించడానికి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నుంచి మా ప్రతినిధి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, అక్కడ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు వచ్చింది? మాక్ పోలింగ్ లాంటిది ఏమైనా చేపట్టారా? మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలకు మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతం కంటే ఈసారి పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్దేశంతో కూడా ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈవీఎంలు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లి దగ్గర నుంచి మళ్లీ తిరిగి స్ట్రాంగ్ రూమ్ లో వరకు వచ్చే వరకు కూడా అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుంటామన్నది ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి లోక్సభ పరిధిలోనే గోపాలపురం నియోజకవర్గం వద్ద ఉన్నాం. ఇక్కడ సంబంధించి ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రస్తుతం ఈవీఎంలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తం గోపాలపురంలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలకు సంబంధించిన ఈవీఎంల పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల అధికారులు ఎవరైతే ఈ విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే వివిధ రకాల్లో ట్రైనింగ్ జరిగింది. ఎక్కడెక్కడ ఇబ్బందులు అవుతాయనే విషయాన్ని ముందుగానే ఎన్నికల అధికారులు గుర్తించి వారికి గైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో వాళ్ళు బూత్ లోకి చేరుకోగానే సేఫ్ జర్నీ అనేది ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే మళ్ళీ పోలింగ్ అయిపోయింది, సేఫ్లీ పోలింగ్ అనే ఒక మెసేజ్ పై అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 మెసేజ్లు ఆ యొక్క పోలింగ్ బూత్ లో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందా లేదా అనే ఇండికేషన్ ను రాష్ట్ర స్థాయిలో గానీ అటు జాతీయ స్థాయిలో గానీ ఎన్నికల అధికారులు చూసుకోవడానికి, అలాగే ఏదైనా మెజర్మెంట్ కు సంబంధించి ఏవైనా ఇబ్బందులు తలెత్తే వాటిని పరిష్కరించడం కోసం ఉపయోగపడుతుందంటూ కూడా ఎన్నికల అధికారులు ఈసారి ఈ మెసేజ్ సిస్టమ్ ఒక యాప్ ను అయితే క్రియేట్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు కూడా 99% ఈ యాప్ ను ప్రతి ఒక్క ఎన్నికల అధికారి ఉపయోగించాలనేది కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి సంబంధించి మనకు ఎన్నికల నిర్వహణ అధికారి శివజ్యోతి ఉన్నారు. దీనికి సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, కొంచెం టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది, వృద్ధులు ఉంటారు, ఇలాంటి వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈసారి కొత్తగా ఎన్నికల్లో ఏవైనా కొత్త డెసిషన్ తీసుకున్న విషయాలను కూడా తెలుసుకుందాం. చెప్పండి మేడం, పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం ఈసారి కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? పోలింగ్ పర్సెంట్ పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం చాలా కొత్త ఇన్నోవేషన్స్ మొదలు పెట్టారండి. దానిలో ఒకటి హోమ్ ఓటింగ్. అంటే ఎవరైతే 85 సంవత్సరాల పైన ఉండి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసుకోలేరో వారికి, అలాగే దివ్యాంగులకు ఎవరైతే పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేరో వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కల్పించాము. ఆల్రెడీ మా కాన్స్టిట్యున్సీలో ఒక 77 మంది అలాంటి వాళ్ళు హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ కూడా మా దగ్గర పర్సంటేజ్ బాగా వచ్చింది. రేపు పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా మేము వీల్ చైర్స్ అన్ని ఏర్పాటు చేశాము. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్ సౌకర్యం కల్పిస్తాము. అలాగే వృద్ధులు, అలాగే చిన్నపిల్లలు ఉన్న మహిళలు, ప్రెగ్నెంట్ మహిళలు వీళ్లకు క్యూలో ప్రథమ అవకాశం కల్పించడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని హీట్ వేవ్స్ ని మేము షేడ్ నెట్స్ అన్ని కల్పిస్తున్నాము. చైర్స్ అన్ని ఏర్పాట్లు చేశాము. పోలింగ్ స్టేషన్స్ అన్ని దగ్గరలో కూడా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏమైనా పెట్టారా మేడం? మోడల్ పోలింగ్ స్టేషన్స్ మా కాన్స్టిట్యున్సీలో 5 ఏర్పాటు చేశామండి. అందులో ఒకటి ఉమెన్ పోలింగ్ స్టేషన్. మొత్తం అక్కడ ఉండే స్టాఫ్ అందరూ కూడా ఉమెన్ స్టాఫ్ ఉంటారు. దట్ ఈజ్ ఉమెన్ పోలింగ్ స్టేషన్, పింక్ పోలింగ్ స్టేషన్ అని కూడా అంటారు. అలాగే ఒక 4 మోడల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టాము. ఆ 4 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా చూడటానికి చాలా లైవ్ గా మంచి డెకరేషన్ తో ఉంటాయి. అలాగే అక్కడ సెల్ఫీ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఇది మొత్తానికి సాయంత్రం కల్లా కూడా ఈ ప్రక్రియను ముగించి సాయంత్రం కల్లా కూడా మొత్తం ఎన్నికల అధికారులు పోలింగ్ బూత్ లో చేరుకునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈసారి కొత్తగా యాప్ సిస్టమ్ ను తీసుకోవడం, టెక్నాలజీ వాడుకోవడం ద్వారా కూడా ఎటువంటి సమస్య లేకుండా చూస్తామని ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రాకేష్.